హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, లాస్ట్ టైము సోలార్ పవర్ కోసం చెప్పి మేము ఒక వీడియో చేసాం కదా. సోలార్ పవర్ కోసం చెప్పి దాన్ని చూపించకపోతే బాగోదు కదా. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. సోలార్ ప్యానెల్స్ అన్నమాట. లాస్ట్ వీడియోలో మేము ఆల్రెడీ చూపించాం కదా. ఆ వీడియోలో ఏంటంటే ఏదో మాకు తెలిసినట్లుగా మేము చెప్పాము. మేమేం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి అంత కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు డీటెయిల్గా. కొంతమంది డీటెయిల్గా చెప్పాలి కదా. ఓన్లీ లోన్ కోసం మాత్రమే చెప్పారు, డీటెయిల్గా చెప్పలేదు అని చాలా అడిగారు. ఇంక అందులో అవన్నీ కూడా ఈరోజు మా ఆయనతో క్లియర్గా చెప్దామని చెప్పి కామెంట్స్ వచ్చాయి కదా, కామెంట్స్కి ఆన్సర్లు అయితే చేస్తాము. మాట్లాడదాం. సరే చెప్పు. డీప్గా ఇన్నర్గా ఏం విషయాలు చెప్పాలనేది నాకు తెలీదు. నాగమణి గారు, మీ జడ బాగుంది, మీ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నారు, మీ శిరోజాల సౌందర్య రహస్యం ఏంటి, ఏమైనా సీరియస్ డిస్కషన్ ఓకేనా. పవర్ కట్ అయ్యేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఇన్వర్టర్ ఉండాలి అన్నారు. అంటే ఇన్వర్టర్ అంటే మనం నార్మల్ కరెంట్కి వాడతాం, ఆ ఇన్వర్టర్ ఉండాలా ఇంకా వేరే ఇన్వర్టర్ అనేం లేదు. ఇది చెప్పాను కదా, ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ అని. సో ఆన్ గ్రిడ్లో ఏంటంటే మనమేం సోలార్ పవర్ వాడట్లేదు. మనం సోలార్ పవర్ జనరేట్ చేసి గవర్నమెంట్కి ఇస్తాము, మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి పవర్ వాడుకుంటాం. సో మనం ఎంత నెట్గా వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇన్వర్టర్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇన్వర్టర్ అనేది పవర్ బ్యాకప్ కోసం. 3 kilowatts వాట్ అప్లయన్సెస్ వీ కెన్ యూజ్ అని అన్నారు. నేనైతే రిప్లై ఇచ్చాను. 3 kilowatts అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్. మనం చెప్పాం కదా ఆన్ గ్రిడ్లో, ఇది ఆన్ గ్రిడ్ కాబట్టి దీనికి ఆల్రెడీ మన పవర్ కనెక్షన్ ఉంటుంది. రెగ్యులర్ పవర్ కనెక్షన్కే మనం సోలార్ అనేది దాని యూనిట్స్ని మనం సేవ్ చేసుకోవడానికి వాడుతున్నాం అంతే. సో మనం ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తే అన్ని యూనిట్స్ మనకి బిల్ పడకుండా. అలా ఏం అడిగితే నువ్వేం చెప్తున్నావు? ఏవైనా వాడుకోవచ్చు. మనకి రెగ్యులర్ పవర్ కనెక్షన్ లేకుండా ఏం పెట్టట్లేదు. ఆన్ గ్రిడ్ అంటే రెగ్యులర్ కనెక్షన్తో పాటు ఇది పెడతాం. ఆఫ్ గ్రిడ్లో అయితే ఇప్పుడు మనం మిక్సీలు, గ్రైండర్లు అలాంటివి వేసినప్పుడు మరి రెగ్యులర్ పవర్తో కలిపి అన్నావు కదా, మరి ఆ పవర్ ఖర్చు అవుతుందా, సోలార్ పవర్ ఖర్చు అవుతుందా? సోలార్ పవర్ ఏం ఖర్చు అవుతుంది. సోలార్ పవర్ అనేది వెళ్ళిపోతుంటుంది వెనక్కి. మనం మెయిన్ అక్కడి నుంచి స్తంభం మీద నుంచి తెచ్చుకుంటాం. ఆ పవర్ ఎంత సపోర్ట్ చేస్తే అంత వాడుకోవచ్చు. అవును, ఇప్పుడు మన ఇంట్లో మిక్సీలు దేని మీద రన్ అవుతున్నాయి? మెయిన్ పవర్ మీద రన్ అవుతాయి. మనకి సోలార్ పవర్ కాదా? సోలార్ పవర్ అనేది అదే యూనిట్స్ని మళ్ళీ వెనక్కి పంపించడానికి అంతే. దానికి పవర్కి దీనికి సంబంధం ఉంటుంది. మనం సోలార్ పవర్ మీద రన్ చేయము. ఆన్ గ్రిడ్ అంటే అది అటు నుంచి పవర్ వస్తుంది, మనం జనరేట్ చేసే పవర్ మళ్ళీ. ఇప్పుడు నార్మల్ కరెంట్ లేకుండా మనం ఈ సోలార్ పవర్ని ఓన్లీ సోలార్ పవర్తో మనం మెయింటైన్ అవ్వచ్చా? ఏమవ్వచ్చు. సోలార్ పవర్తో మెయింటైన్ చేయాలంటే ఆఫ్ గ్రిడ్ తీసుకోవాలి. ఆఫ్ గ్రిడ్ అంటే చెప్పాం కదా, దానికి మళ్ళీ ఇన్వర్టర్ అదంతా ఉంటుంది. అప్పుడు దాని మీద నడిచేవి ఓన్లీ లైట్స్, ఫ్యాన్స్ నడుస్తాయి. ఇన్వర్టర్ మీద నడిచేవి నడుస్తాయి. పెద్ద అప్లయన్సెస్ అనేవి ఆఫ్ గ్రిడ్లో నడవు. ఆఫ్ గ్రిడ్ అంటే టోటల్గా మన కరెంట్ స్తంభాలు లేకుండా వాడుకునే సెటప్ అనమాట. ఎక్కడైనా మరీ రిమోట్ ప్లేస్లో, అక్కడెక్కడ పవర్ సప్లై లేని దగ్గర, మరి చాలా అంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా రిమోట్ ప్లేస్ల దగ్గర, లేదు అక్కడ అసలు కరెంటే లేదు వాళ్ళకి, అలా వాడుకోవచ్చు. ట్రైబల్ ప్లేస్లో, అడవి ప్లేస్లో ఇలాంటివి. దానికి ఓన్లీ కొన్ని మాత్రమే నడుస్తాయి, అన్నీ నడవు. అది ఆఫ్ గ్రిడ్ సెటప్. ఓకే, ఇప్పుడు మన ఆన్ గ్రిడ్ కదా. మరి ఆన్ గ్రిడ్ అంటే ఇంట్లో ఉన్న కనెక్షన్ మీద నడిచేవన్నీ నడుస్తాయి. ఓన్లీ మనం ఏం చేస్తామంటే మనం వాడుకునే యూనిట్స్ మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇస్తాం అంతే. మనం ఎన్ని యూనిట్స్ వెనక్కి ఇస్తే అన్ని డబ్బులు తగ్గుతాయి. అది ఓకే అబ్బా, కానీ ఈ మిక్సీలు, గ్రైండర్లు మరి ఇప్పుడు సోలార్ పవర్ మీద అవునట్ట నార్మల్ పవర్? సోలార్ పవర్ మీద ఏం నడవు. సోలార్ పవర్ అనేది మనం ఖర్చు పెట్టిన యూనిట్స్ మళ్ళీ వెనక్కి ఇవ్వడానికి అంతే. సోలార్ పవర్ మీద ఏం నడవు. సోలార్ పవర్ అనేది ఓన్లీ రీఛార్జ్ చేసుకోవాలి. ఓన్లీ సోలార్ పవర్ మీద అయితే మనం మిక్సీలు, గ్రైండర్లు నడపలేము. సోలార్ పవర్ మీద నడపలేము. ఓన్లీ చిన్న అప్లయన్సెస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆఫ్ గ్రిడ్ మోడల్లో మనకు అసలు పవర్ సప్లై లేదు, ఓన్లీ సోలార్ పవరే ఉందంటే అప్పుడు అలా ఎవరు ఉండరు. అలా ఉంటే అప్పుడు ఓన్లీ సోలార్ పవర్ ఒక్కటే మాకు డిపెండెన్సీ ఉంది, వేరే పవర్ లేదంటే అది వేరు. అప్పుడు దాని మీద ఎన్ని నడపలేము, కొన్ని నడపలేము చిన్నవి. అవి ఇన్వర్టర్ మీద ఏం నడుస్తాయి అవే నడుస్తాయి. సోలార్ పవర్ ఓన్లీ సోలార్. ఇప్పుడు మనకి నార్మల్ పవర్ ఉంది, సోలార్ పవర్ ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మిక్సీలు, గ్రైండర్లు, ఇదేంటిది వాషింగ్ మిషన్, ఇవన్నీ కూడా నార్మల్ పవర్ మీద నడుస్తున్నాయి. ఎప్పుడో నార్మల్ పవర్ మీద నడుస్తాయి, పగలైనా రాత్రి. అవును, మరి ఇప్పుడు మనం సోలార్ పవర్ పెట్టుకున్నందుకు యూజ్ ఏంటి? మరి అవి ఉంటే ఎక్కువ పవర్ అయిపోద్దనే కదా, ఎక్కువ పవర్ అయ్యే వాళ్ళకి సోలార్ పవర్ పెట్టుకుంటే యూజ్ అని అంటున్నారు. మనం వాడే ఒక 100 యూనిట్లు వాడామనుకో, ఆ 100 యూనిట్లు సోలార్ ద్వారా మళ్ళీ వెనక్కి ఇస్తాం.
కాబట్టి 100 - 100 0 యూనిట్స్ అవుతుంది. అందుకని పవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు నైట్ టైం సోలార్ ఉండదు, సన్ ఉండదు కాబట్టి అప్పుడు మెయిన్ పవర్ మీద నడుస్తూ ఉంటుంది. సో ఓన్లీ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అనేది వెనక్కి పంపిస్తుంది, కరెంట్ జనరేట్ చేసి మనం వాడిన యూనిట్స్ అన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తుంది. సరే, ఇంకొక కామెంట్. ఇనీషియల్ కాస్ట్ ఎంత అవుతుంది, సబ్సిడీ ఎన్ని రోజులకి పడింది, ఏ టైప్ ప్యానెల్స్ పెట్టారు, ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తుంది, ఎక్స్ట్రా యూనిట్స్కి గవర్నమెంట్ మనీ వస్తుందా, ఎంత వస్తుంది, ప్యానెల్స్ ఆర్ నెట్ మీటర్ ఏ కంపెనీవి, ఇవి కదా మెయిన్ అని ఒకరు పెట్టారు. సో ఇందులో ఫస్ట్ అయితే ఇనీషియల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇనీషియల్ కాస్ట్ అందుకే లోన్ గురించి చెప్పింది, ఎందుకంటే బ్యాంక్ లోన్ తీసుకుంటే వాళ్ళే పే చేస్తారు అంత. లేదు మన చేతిలో పెట్టుకోవాలంటే ఒక కిలోవాట్కి 35,000 వరకు అవుతుంది. ఒక కిలోవాట్కి ఒక 80 to 100 యూనిట్స్ జనరేట్ అవుతుంది సన్లైట్ బట్టి. సో మనం ఇంట్లో ఎన్ని యూనిట్స్ వాడుకుంటాం అనే దాన్ని బట్టి అన్ని, అంటే 80 to 100 కాదు, ఒక కిలోవాట్కి ఇంకా ఎక్కువే జనరేట్ అవుతుంది. మినిమం అయితే 80 to 100, ఇంకా ఎక్కువ సన్లైట్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా జనరేట్ అవుతుంది. సో ఇంకేం అడిగారు, ఎంత కాస్ట్? సబ్సిడీ ఎన్ని రోజులకి పడింది? సబ్సిడీ అనేది వెంటనే ఒక వాళ్ళ స్టేజెస్లో ఉంటుంది, మొత్తం అన్ని డిప్లాయ్ చేశాక ఒక 20 to 30 డేస్ మధ్యలో వస్తుంది, అన్నీ కంప్లీట్ చేసేబెట్టి ఉంటుంది. ఏ టైప్ ప్యానెల్స్ పెట్టారు? ఇవి టాటా కంపెనీవి. ఏ టైప్ అంటే అందులో టైప్ ఏమి ఉండదు, అన్నీ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు. టాటా అనేది ఒక కంపెనీ. ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తుంది? యూనిట్స్ ఎగ్జాక్ట్గా అయితే అదే ఒక కిలోవాట్కి 100 యూనిట్స్ కన్నా పైన జనరేట్ అవుతుంది. అంటే మనకుండే రోజు బట్టి, అంటే ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ యూనిట్స్ జనరేట్ అవుతుంది, వింటర్లో తక్కువ అవుతాయి మనం దీన్ని బట్టి. సో మినిమం అయితే 100 యూనిట్స్ వస్తాయి ఒక కిలోవాట్కి, ఇంకా దానిపైన చూసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా యూనిట్స్కి గవర్నమెంట్ మనీ వేస్తుందా, ఎంత వేస్తుంది? ఎక్స్ట్రా యూనిట్కి ఐ థింక్ రూపాయి ఇస్తుంది, ఒక యూనిట్కి 3 రూపీస్ ఇస్తుంది. అది వాళ్ళు బిల్లు అడ్జస్ట్ చేస్తే బిల్లు అడ్జస్ట్ చేస్తారు, లేకపోతే అది -100 -200 అలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ టైం ప్యానల్స్ కంపెనీ చెప్పేదంటే అంతే గవర్నమెంట్ బిల్ అయితే ఇస్తుంది. మన బిల్లో ఎప్పుడు అది ఇంతకుముందు +1000 +2000 లాగా మన దగ్గర ఎక్కువ వాడకపోతే మైనస్లో వస్తుంది బిల్లు, ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్యానెల్స్ ఆర్ నెట్ మీటర్ ఏ కంపెనీ? అన్నీ టాటా కంపెనీ. ఓకే, సో ఇవి కదా మెయిన్. ఎంతసేపు? ఓకే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఎన్ఎస్కే అని ఉంది, మరి నేమేంటో తెలియదు, కానీ మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే నాకు తెలిసిన వరకు సమాధానం చెప్పామని అనుకుంటున్నానండి. ఒకవేళ ఏమైనా తప్పుగా చెప్తే కొంచెం క్షమించండి, పెద్ద మనసు చేసుకొని. మాకు తెలిసినంత వరకు చెప్పాము. అమౌంట్ ఎంత అవుతుంది అక్క అని మళ్ళీ పెట్టారు ఒకరు, అండ్ మీరు ఉన్నోళ్ళు అక్క అని పెట్టారు. దీనికి ఏం చెప్తావు? అదే అంటున్నాను, ఇప్పుడు అందరూ డబ్బులతో చేయక్కర్లేదు. ఒకవేళ మరీ బిల్లు తక్కువ వచ్చిన వాళ్ళు అయితే పెద్ద ఇష్యూ ఏం లేదు. 300, 400, 500 వచ్చే వాళ్ళకి లేదు. వాళ్ళేమీ అంటే ఇది పెట్టించుకోవాల్సిన అవసరం అంత ఉండదు. కాకపోతే 1000 కన్నా అబౌవ్ 2000 వరకు వచ్చే వాళ్ళకి, ఇంకా ఎక్కువ వచ్చే వాళ్ళకి ఒకసారి దీని మీద ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల తర్వాత వాళ్ళకి కరెంట్ ఖర్చునే కాదు. సో అదే బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేం లేదు. కుప్పం అనే ఒక నియోజకవర్గంలో మొత్తం అందరి ఇంటి మీద పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు, అంటే వాళ్ళే లోన్స్ ఇప్పించి వాళ్ళే పెట్టారు. సో నెక్స్ట్ అందరి ఇళ్ళ మీద అవే వస్తాయి. సో ఇదేమీ డబ్బుకి సంబంధించినవి కాదు, కరెంట్ యూనిట్స్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి. డైలీ ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతున్నాయి 3 కిలోవాట్స్ వల్ల? 3 కిలోవాట్స్ నెలకి మినిమం ఒక 300 యూనిట్స్ ప్లస్ జనరేట్ అవుతుంది. సో 360 to 500 మధ్యలో జనరేట్ అవుతుంది. సో రోజుకి ఒక 12 అనుకోండి, 12 నుంచి 20 మధ్యలో మా సన్లైట్ బట్టి అలా. కొంచెం గుర్తుంచుకొని గట్టిగా మాట్లాడదాం, గుర్తుంచుకోండి. ఎంత కష్టపడి చేసింది మళ్ళీ వినిపించలేదు. గవర్నమెంట్కి కరెంట్ సెల్ చేయొచ్చు అక్క, యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ కరెంట్ అని చెప్తున్నారు. నిజమే, చేయొచ్చండి కదా, కరెక్టే కదా. జీరో కరెంట్ బిల్ సాధ్యం అవ్వదుగా, ఏపీలో ఉంటే ఖచ్చితం అన్నీ కలిపి బేసిక్ పేమెంట్ 900 కట్టాలి. అలా ఏం లేదు, బేసిక్ పేమెంట్ 900 అనే ఏం లేదు. ఇప్పుడు అందరూ వీళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమి 900 అలా ఏం కట్టట్లేదు. కొన్నిసార్లు 100 రూపాయలు 200, కొన్ని ఇంట్లో అసలు వాడకపోతే 100, 200 కూడా కడతారు. ఇలా 900 మినిమం కట్టట్లేదు. సో ఇంకా మీ కరెంట్ బిల్ ఎంత వచ్చేది సోలార్ పెట్టక ముందు? వచ్చేది ఒక 1200 నుంచి 1500 వచ్చేది. 1200 నుంచి
మీకు చాలా ఓపిక ఉంది గురువు గారు అంట. దానికి నేను రిప్లై ఏమని ఇచ్చానంటే, ఎందుకని అలా అన్నారు తెలుసుకోవచ్చా అండి అని అంటే డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది, ఆయన అంతగా ఏమీ పట్టించుకోవట్లేదంటే మీకు సమాధానం చెప్పడం ఆర్ కౌంటర్ వేయడం అలా ఏమీ చేయట్లేదు, నార్మల్గానే ఉన్నారు, అలా ఉండటమే బెటర్. ఎవరు రాశారు చూసావా, నువ్వు ఇలా అమ్మాయికి చక్రవర్తిలా కనబడుతుంటే నేనేదో గయ్యాల దానిలా కనిపిస్తున్నాను వాళ్ళకి. ఆయన తత్వమే అంత. ఆయన ఇప్పుడు ఇన్నిసార్లు గట్టిగా మాట్లాడు అంటే మాట్లాడట్లేదు. ఇంట్లో నాతో గొడవ ఆడుకోవాలంటే మాత్రం బాగా ఆడతారు, ఇక్కడ వీడియోలో మాత్రం అస్సలు. మళ్ళీ కాలేజ్లో క్లాసెస్ చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్స్ అలాంటివి ఉన్నప్పుడు వెళ్ళి ఆఫీస్లో మీటింగ్స్ ఇవన్నీ మరి ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలియదు. మేబీ మైక్లు ఏమైనా ఉంటాయేమో అప్పుడు. ఇప్పుడు మాత్రం చూడండి, నేను నోరేసుకొని అరుస్తున్నానా, నాలో సగం కూడా మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే నీ వల్ల నన్ను గయ్యాలు గంపని అనుకుంటున్నారు కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడు. మరి అంత యాక్టింగ్ చేయకు, దిగిపోగలరా లేరా నువ్వు. మరి ఇదే ఫ్రెండ్స్, ఎంత చెప్పినా ఇంతే. నిజం చెప్పు, నిజం చెప్పు. అవును కాదు ఇంకేదో ఉంది. మీ కరెంట్ బిల్ ఎంత వచ్చింది సోలార్ పెట్టక ముందు? చెప్పాం కదా. మీటర్ వద్ద పైప్స్ మనవేనా అని అడిగారు. నేనైతే దానికి అంటే మనం లోన్ పెట్టుకుంటాం కదా, బ్యాంక్ నుంచి వాళ్ళకి మనీ వెళ్తుంది, వాళ్ళే అన్ని తెస్తారు, అంటే డబ్బులు మనం అందట్లే లెక్క. ఇంకా సో అది ఫైనల్ గా మనం దీన్ని ఎందుకు వాడాలనేది ఒకటి చెప్పు, కన్క్లూజన్. సోలార్ పవర్ అసలు వాడుకోవద్దు. ఎందుకు వాడాలంటే పొల్యూషన్ తగ్గించడానికి వాడాలి. మనం అంతా పొల్యూషన్ చేస్తున్నాం కాబట్టి. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా దయచేసి. నువ్వు మెల్లగా మాట్లాడు. ఇట్రండి, ఇవ్వండి. ఇవి మీ చేతులు కాదండి, మీ కాళ్ళు అనుకోండి. మీ కాళ్ళు పట్టుకొని మొక్కుతున్నాను. కాళ్ళు తర్వాత పట్టుకుంటాను, ఇప్పుడు కాదు. కానీ ఇది మీ కాళ్ళు అనుకుంటున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి మీరే కానీ గట్టిగా చెప్పండి. ఎందుకు వాడాలంటే ఇప్పుడు ఏదైనా అసలు వాడాల్సిన అవసరం కూడా లేరు. లాంగ్ టైంలో ఖర్చులు తగ్గించుకోవడానికి వాడాలి. ఇప్పుడు ఏదైనా కరెంట్ అనేది మనం ఎప్పుడూ వాడుతూనే ఉంటాం కాబట్టి ప్రతి ఇయర్ అది రేట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే డిస్కౌంట్ ఇస్తున్నారు సోలార్ ప్యానల్స్ మీద. సో గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాడాలి. అండ్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకటి, ఇంకోటి ఏమో దీన్ని క్లీన్ ఎనర్జీ కాబట్టి పొల్యూషన్ అనేది మనం ఎక్కువ క్రియేట్ చేయకుండా ఉంటాము. ఎక్కడో థర్మల్ పవర్ రావడం అంటే అది ఎక్కడో చాలా బొగ్గు అది మండించి దాన్ని అక్కడి నుంచి మనకి వరకు తీసుకొచ్చి సప్లై చేయాలి కాబట్టి అదంతా అవాయిడ్ చేయడానికి కొంచెం క్లీన్ ఎనర్జీ వాడాలి. దాంతోపాటు ఎకానమికల్గా మనకు కూడా లాంగ్ టర్మ్లో ఖర్చులు తగ్గుతాయి కాబట్టి అదొకటి. అందరూ ఏసీలు ఎందుకు వాడాలి, కూలర్లు ఎందుకు వాడాలని అడగట్లేదు. ఏసీలు అందరూ పెట్టుకుంటారు కదా. సో ఏసీలు పెట్టుకున్నప్పుడు ఇవి కూడా పెట్టుకోవాలన్నమాట. ఏసీ ఖర్చు కానప్పుడు ఇది కూడా ఖర్చు కాదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికై అంటే తెలిసినవి చెప్పాము. ఇంకా తెలియనివి ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. బట్ దయచేసి ఎవరు అన్నారు ప్రమోషన్ అని అంటున్నారు. ప్రమోషన్ వీడియోవా ఇది? ప్రమోషన్ ఏం లేదు, అందులో మీకు నచ్చిన దగ్గర తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర తీసుకున్నాను. అదే యాక్చువల్లీ ప్రమోషన్ అనుకోండి. మేము ఎవరి దగ్గర పెట్టించుకున్నామో ఆ కంపెనీ అంటారో ఏమంటారో, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ పెట్టేవాళ్ళం కదండి. బట్ మేము పెట్టలేదంటే అర్థం చేసుకోండి. ఒకవేళ ప్రమోషన్ అయినా కానీ తప్పేముందండి, ఎవరో ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు, అందులో తప్పేం లేదు కదా. సో ఆ డీటెయిల్స్ మరి ఏమైనా డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబరు, వెబ్సైట్ ఏమైనా ఉంటుంది కదా, కాంటాక్ట్ నెంబర్ ఇస్తే చాలు. వెబ్సైట్ డిస్క్రిప్షన్లో మేము కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మాట్లాడచ్చు, ఓకేనా? ఈ ప్రమోషన్ వీడియో అయితే కాదండి. బట్ ఎవరో కామెంట్లో అడిగారు, మీరు కొంచెం అడ్రస్ వాళ్ళ వెబ్సైట్ అలాంటివి ఏమైనా ఉంటే పెట్టొచ్చు కదండి, మేము కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము అని ఒకరు కామెంట్ పెట్టారు. అందుకోసం నేను పెడతా అండి డీటెయిల్స్. ఎవరికైనా ఉంటే చెక్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఉంటాను, బాయ్ బాయ్.